హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మౌని రాజేష్ సింపుల్ హోమ్ రెసిపీస్. ఈరోజు రెసిపీ వచ్చేసి డ్రై ఫ్రూట్ లడ్డు అండి. వాటికి కావలసిన పదార్థాలు ముందుగా వాటర్ మిలాన్ సీడ్స్, అవిసె గింజలు, నువ్వులు, సన్ఫ్లవర్ సీడ్స్, గుమ్మడి గింజలు, బాదం, జీడిపప్పు, ఎండు కొబ్బరి, ఇలాచి అండ్ మకానా. దీంట్లో మనం పల్లీలు కూడా వేసుకుంటామండి. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని మకానాన్ని వేసి ఓన్లీ లో ఫ్లేమ్ మీదనే మంచిగా వేయించుకోవాలండి. ఓన్లీ ఇవి లో ఫ్లేమ్లో వేయించుకుంటేనే లడ్డు చాలా టేస్టీగా ఉంటుందండి. వేగిందా లేదా తెలుసుకోవడానికి ఒకటి ఇట్లా నలుపుకుంటే మొత్తం పౌడర్ లాగా స్మాష్ అయిపోవాలి. అప్పుడు మనకు పర్ఫెక్ట్గా వేగినట్టు. సో చూడండి ఒకసారి. ఇప్పుడు నాకు పర్ఫెక్ట్గా అయిపోయినాయి. ఇప్పుడు నేను వీటిని బయటికి తీసుకుంటున్నాను, పక్కన తీసి పెట్టుకుంటున్నాను. తర్వాత మళ్ళీ అదే ప్యాన్లో కొబ్బరి ముక్కలు కూడా వేసి ఓన్లీ లో ఫ్లేమ్ మీదనే వేయించుకుంటున్నాను. తీసి పక్కన పెట్టుకున్నాక దీంట్లోనే జీడిపప్పు కూడా వేసి ఒక స్పూన్ నెయ్యి కూడా వేసి మంచిగా వేయించుకుంటున్నాను. ఈ ప్రాసెస్ మొత్తం సిమ్లోనే జరగాలండి. తర్వాత బాదం, తర్వాత గుమ్మడి గింజలు, తర్వాత సన్ఫ్లవర్ సీడ్స్ కూడా వేసుకొని ఓన్లీ సిమ్లోనే మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. ఈ లడ్డు ఏంటంటే మనం 1 ఇయర్ పైన ఉన్న చిన్నపిల్లలందరికి పెట్టొచ్చండి. చాలామంది పిల్లలు వెయిట్ అవ్వట్లేరు, బక్కగా ఉంటారు అంటారు కదా, ఆ పిల్లలకు చాలా యూజ్ అవుతుందండి. ఇప్పుడు చూడండి, పుచ్చకాయ గింజలు కూడా వేసుకొని మంచి గోల్డ్ కలర్ వచ్చే వరకు సిమ్లోనే వేయించుకోవాలి. పిల్లలు ఇవి స్వీట్గా ఉంటాయి కాబట్టి చాలా ఇష్టంగా తింటారండి. తర్వాత నువ్వులు కూడా వేసి మంచి గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి సిమ్లో. అదే ప్యాన్లో అవిసె గింజలు కూడా వేసి మంచిగా వేయించుకోవాలండి. ఇప్పుడు పల్లీలు అన్నీ సేమ్ క్వాంటిటీ అండి. పల్లీలు కూడా బాగా వేయించుకొని పక్కన పెట్టుకొని అన్నీ ఒక ప్లేట్లో వేసుకొని మొత్తం పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారినాక ఒక మిక్సింగ్ బౌల్లో కొన్ని వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకొని దాంట్లోనే బెల్లం కూడా వేసి మళ్ళీ ఒకసారి పూర్తిగా మిక్సీ పట్టుకోవాలి. ప్రతి రౌండ్లో కొన్ని డ్రై ఫ్రూట్స్, కొంచెం బెల్లం, 2 ఇలాచీలు వేసుకొని కొంచెం కొంచెంగా మిక్సీ పట్టుకొని ఒక పెద్ద బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం అంతా ఒకసారి పౌడర్ మొత్తం పట్టుకొని ఒక బౌల్లోకి మిక్స్ చేసుకున్నాక చేతులతో వాటిని బాగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకుంటూ బెల్లము, డ్రై ఫ్రూట్స్ మొత్తం అన్నీ ఈవెన్గా కలిసే వరకు ఒకసారి బాగా కలుపుకొని మనం టేస్ట్ ఒకసారి చెక్ చేసుకొని బెల్లం సరిపోయిందో చెక్ చేసుకొని కావాలంటే కొంచెం బెల్లం పౌడర్ని యాడ్ చేసుకొని ఉండలాగా చుట్టేసుకుంటే ఎంతో హెల్దీ అండ్ టేస్టీ డ్రై ఫ్రూట్ లడ్డు రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.